పట్టణంలో నేరాలు పెరిగిపోయినప్పుడు, నేరస్తులందరూ పేటరేగిపోయినప్పుడు, ఎప్పుడైతే అపరాధాల చీకట్లు అలుముకున్నప్పుడు వాళ్ళని సర్వనాశనం చేయడానికి సిఐడి రూపం మార్చుకొని మరీ వచ్చాడు. కొత్త తరంలో కనిపించని నేరాలను తిప్పికొట్టడానికి సరికొత్త శైలిలో వచ్చాడు సిఐడి స్క్వాడ్. ఎల్లప్పుడూ ఒక అడుగు ముందు. సోనీ ఏలో. ఇలాంటి క్లైమేట్లో బోతాలు భలే సరదాగా ఉంటాయి. ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. ముందు తలుపు మొయ్యి, పక్కేలా త్వరగా మొయ్యి. ఇలాంటి చల్లగాలికే నీ పరిస్థితి ఇలా అంటే మంచు బాగా పడిందంటే నువ్వు ఏమవుతావో ఏంటో. ఏంటి బాబు, నీ ముఖం పచ్చడయిందా? నిద్రపోతున్న సింహాన్ని తట్టి లేపినందుకు నువ్వు సమాధానం చెప్పి తీరాలి పక్కేలా. అలాగా బంగారం, అయితే బయటకు వచ్చి నిలబడు ఈ మంచులో. నీ ఆటనే నీకు శిక్షగా మార్చకపోతే నా పేరు టకేలానే కాదు. పక్కేలా. వావ్, ఇదేంటి పక్కేలా? ఇదేనా మంచు కోట మిత్రమా? అలాగా. నువ్వు బాగా విను, ఇది అద్భుతమైన స్నోబాల్స్ ని నీకు అందిస్తుంది. ఆపు ఆపు, ఇది చీటింగ్. టైం ప్లీజ్. నువ్వు చేసిన తప్పుకి నేను ఊరికే వదిలిపెట్టను పక్కేలా. ఇదెలా ఉంది? ఇప్పుడు నేను చేస్తాను చూడు, ఒక చక్కటి మంచు గడ్డనే. ఇప్పుడు పోస్తున్నాను బ్లూబెర్రీ, తర్వాత ఆరెంజ్, ఇప్పుడు పైనాపిల్, కొంచెం బనానా ఫ్లేవర్, కొంచెం ఎలాచి, ఇక చివరిగా కొంచెం పుల్లటి నీళ్లు పోస్తాను. ఇదే గార్నిష్. దీన్ని ఒకసారి టేస్ట్ చేసి చూస్తాను. నన్ను మంచు ఉండలా మారుద్దామనుకున్నావా? ఇప్పుడు వీచే ఈ మంచు గాలిలో నీ భరతం పడతానే చూడు. టకేలా పకేలా. సారీ బాస్, క్షమించండి బాస్. పాపం జరిగింది. పాపం మీటర్ కరుణకి అసలు సాటే లేదు. పాపులను వెతకడానికి ముందు మీకు నేను విధించే శిక్ష ఇదే. బాస్, బాస్ మమ్మల్ని మామూలుగా మార్చండి, లేదంటే పాపి తలకిందులుగా కనిపిస్తాడు. కరుణించండి బాస్, మేమిద్దరం మీ అసిస్టెంట్లు కదా బాస్. బాస్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరిద్దరూ ఎప్పటికి మారతారో ఏంటో. ఈ రోజు కూడా మనకి నీళ్లు దొరకవనుకుంటాను. హ్యాండ్ పంపులను నీళ్లు రావట్లేదు, నీళ్ళ ట్యాంకర్ కూడా ఇంకా రాలేదు. ఆగండి ఆగండి, అందరూ లైన్లో రండి, లేకపోతే ఎవ్వరికి వాటర్ ఇవ్వను. ఎందుకిలా గొడవ చేస్తారు? మీతో పెద్ద తలనొప్పి. ఏంటయ్యా, ఏంటి అన్యాయం? పెద్ద డ్రమ్ము తీసుకొచ్చావు, ఇంట్లో గుంట తవ్వేవా ఏంటి? ఇదేం బాలేదు. మా ఫ్యామిలీ చాలా పెద్దది సార్, కొంచెం ఎక్కువ నీళ్లు కావాలి. అంటే ఏంటి, మాకెవ్వరికి నీళ్లు అక్కర్లేదా? వెళ్ళిక్కడి నుంచి చిన్న బకెట్ తీసుకొచ్చి సగం పట్టుకో. నీటి కొరత ఎక్కువగా ఉంది, బకెట్ నీళ్లు కూడా ఇవ్వకపోతే ఎలా? ఈ ఏరియాలో ఉన్న జనాలకి ఎన్ని నీళ్లు అవసరమైతే అవి ఇవ్వండి చాలు. ఇచ్చింది తీసుకుని వెళ్ళండి, లేదంటే ఇది దొరకదు. మీతో తలనొప్పి. పిల్లలు, ఈరోజు మీరిద్దరు స్కూల్లోనే వాటర్ పట్టుకోండి. మీ ఆఫీస్లో నీళ్లు వస్తాయిగా, నువ్వు అక్కడే పట్టుకుని తాగు. వచ్చేటప్పుడు ఈ 4 బాటిల్స్లోనూ నీళ్లు పట్టుకురా. ఈ రోజు స్నానం చేయకుండా వెళ్ళండి, రేపు నీళ్లు వస్తాయి, అప్పుడు చేద్దురు గాని. ఏంటండి మీరు? పూల్ చాలా సింపుల్, మీరు ఊ అనండి చాలు.
వర్షం కురిపిస్తా. కొంచెం అడ్వాన్స్ ఇప్పిస్తే పెద్ద తలనొప్పి. రెయిన్ డాన్స్ ఐడియా నాకు నచ్చింది. రేపు 50 మంది పార్టీకి వస్తారు. వాడికి రెయిన్ డాన్స్ అరేంజ్మెంట్ చేయాలి. 50 మంది ఏంటండి, 500 మందిని పిలవండి. నేను రెడీ చేస్తా. ప్రతి ఏరియా నుంచి కొంచెం వాటర్ సేవ్ చేస్తున్నాను. రేపు 5 ఏరియాస్ కి వెళ్లాల్సిన ట్యాంకర్స్ ని ఇక్కడికి పంపించేస్తాను. పెద్ద తలనొప్పి. ఓరి పాపాత్ముడా, ఎంత ధైర్యం ఉంటే ప్రకృతి ద్వారా వచ్చే నీళ్లతోనే వ్యాపారం చేస్తావా? ఊరు ప్రజలకి దొరకాల్సిన నీటిని ఇంకెక్కడికో సప్లై చేస్తున్నాడు బాస్. బదులుగా డబ్బులు తీసుకుంటున్నాడు. దానికి తగిన గుణపాఠం చెప్పాలి. అతన్ని మనం వెంటనే సరైన మార్గంలో నడిపించాలి. మరెందుకు ఆలస్యం? డామ్ 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 పదరి పాప ప్రక్షాళన చేద్దాం. అరే 10 కాదు, 20 వాటర్ ఫాల్స్ కట్టండి. చాలా నీళ్లున్నాయి. ఇదిగోండి, తీసుకోండి సార్. ఇది మా కొత్త డిష్ సార్. స్పెషల్ గా మీకోసమే తయారు చేసాం సార్. తీసుకోండి సార్. స్పెషల్ డిషా? పెట్టు పెట్టు. దిక్కులు చూస్తావేంటి? పెద్ద తలనొప్పి. కారం కారం, మంట మంట మంట. నీళ్లు నీళ్లు కావాలి. నీళ్లు నీళ్లు. అసలు ఏంటి నాయనా సమస్య? ఇదిగో నీళ్లు తాగు బాగా. థ్యాంక్ యూ. సాస, నాకు సాస్ ఇచ్చావేంటి? నీళ్లు కావాలి. నీళ్లు ఏమైపోయాయి? ఇప్పుడే కదా 5 ట్యాంకర్స్ నీళ్లు పోసాను. సార్ నీళ్లు వదిలేయండి, రసగుల్లా తినండి, మొత్తం అంతా సర్దుకుంటుంది. అదొద్దు సార్, ఈ గులాబ్ జామ్ తినండి. నోరంతా తీయ తీయగా ఉంటుంది సార్. రసగుల్లానా, గులాబ్ జామునా? ఇవ్వండి, 2 ఇవ్వండి. పెద్ద తలనొప్పి. నాకు ఏమిచ్చారు బాబు? నా పొట్టలో క్రాకర్స్ పేలుతున్నాయి. సార్ మేము దీపావళి స్వీట్స్ తీసుకొచ్చాం సార్. గులాబ్ జామ్ నా భార్య చేసి పెట్టింది సార్. అందులో పెద్ద బంగాళాదుంప బాంబు ఉంది సార్. ఏంటి? నా పొట్టలో బాంబు పేలుతోంది. నీళ్లు నీళ్లు నీళ్లు. పూల్లో వాటర్ వచ్చేసాయి. నీళ్లు తాగుతాను. ఈ రోజు మీ ఇద్దరిని నేను డిస్మిస్ చేస్తున్నాను. ఇద్దరు నాకు ఏం పెట్టారా? ముందు నువ్వు స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నించు. ఎవరయ్యా మీరు? మేనేజర్! బాగా ఇరుక్కుపోయాను. ఎలాగో ఎస్కేప్ అయ్యాను. నేను ఇప్పుడే వెళ్ళి అసలైన మేనేజర్కి చెప్తాను. ఏం జరుగుతోంది ఇక్కడ? అయ్యో, నన్ను ఏం చేస్తున్నారు? మీరు ఎవరు బాబు? అమ్మా, కాపాడండి, కాపాడండి. పెద్ద తలనొప్పి. నా ట్యాంకర్ లోకి భూతాలు దూరే. భూతం కాదు, భూతం బాస్. భూతం బాస్? అవును, ఇక ఆయనకి తోడుగా మేము కూడా ఉన్నాం. మేము భూతం బాస్ అసిస్టెంట్లం. నా పేరు తకేలా. నేను పకేలా. నేను ఏం తప్పు చేశాను? భూతం బాస్, నేను ఏం తప్పు చేశాను? నన్ను ఎందుకు హ్యాండ్ పంపులా మార్చారు? నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నావు. శిక్ష? నేనేం తప్పు చేశాను? ప్రజలకు అందాల్సిన నీళ్ళని నువ్వు వాళ్ళకి అంతనివ్వలేదు. వాళ్ళకి చేరాల్సిన నీళ్లు మరొకరికి ఇస్తున్నావు. నువ్వు డబ్బు సంపాదించడం కోసం మిగతా వాళ్ళు నీళ్ళ కోసం ఏడ్చేలా చేశావు. ఈ పాపానికి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. ఇకపై నువ్వెప్పుడూ హ్యాండ్ పంప్ గానే ఉండి
ఈ ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ మంచినీళ్లు అందిస్తూ ఉండాలి. భలే ఉంది. 24x7 సర్వీస్. ఇందులో ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు వస్తాయి. వద్దు వద్దు భూతం బాస్, బుద్ధి తక్కువై తప్పు చేశాను, నన్ను మన్నించండి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. అందరికీ సరిపడా నీళ్ళు ఇస్తాను. మీకు మాటిస్తున్నాను. ప్లీజ్ నన్ను ఇలా వదిలేసి వెళ్ళకండి ప్లీజ్. భూతం బాస్. మీరేమంటారు టకేలా పకేలా? తను చేసిన తప్పేంటో తెలుసుకున్నట్టున్నాడు బాస్. మారాడనిపిస్తుంది బాస్. అవునవును, నిజంగా నేను మారిపోయాను భూతం బాస్. అయితే సరే, ఇకపై నువ్వు నీళ్ల విషయంలో ఏదైనా తప్పు చేశావో ఆ తర్వాత నువ్వు జీవితాంతం హ్యాండ్ పంప్ గానే ఉండాల్సి వస్తుంది. నిదానంగా నిదానంగా పట్టుకోండి, అర్జెంట్ ఏం లేదు. అన్నట్టు నీళ్ల గురించి మీరు దిగులు పడకండి, చాలా నీళ్లున్నాయి, ఎలాంటి తలనొప్పి లేదు. మరొక పాపి కూడా మారిపోయాడు బాస్. ఇప్పుడు మీ ఇద్దరిని నేను మార్చాలి కదా. అది బాస్, మాకు కొంచెం శుభ్రం చేసే పని ఉంది. అయ్యాక వస్తాం.